సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనంలో కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందారు. మనవడు దేవాంశు పుట్టినరోజున ప్రతి ఏడాది తిరుమలకు వెళుతూ ఉంటారు సీఎం. ఈ ఏడాది కూడా మనవడు దేవాంశుతో కలిసి తిరుమలకు వెళ్లారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమల ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. ఒకరోజు అన్న వితరణ ఖర్చు కోసం 44 లక్షల రూపాయలను ట్రస్టుకు విరాళంగా అందజేసింది. ఇక దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోతో ఆలయ అభివృద్ధిపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగం, పవన విద్యుత్ ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. ఇక తిరుమలలో పర్యావరణ రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించారు. ఇందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంధ్య, తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయము ఆయన మనమడు దేవాంశు, అదేవిధంగా సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరము అన్నప్రసాద భవనం చేరుకొని అక్కడ దాదాపు 44 లక్షల రూపాయలు ఒక్కరోజు భోజన విరాళాన్ని ఆయన అందజేశారు. ఆ తర్వాత నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళడం జరిగింది. మధ్యలో తన కోసం వేచి ఉన్న ప్రజల్ని పలకరించడం కూడా జరిగింది. అయితే మరి కాసేపట్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా సందర్శించి అక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకోనున్నారు. దాని పనితీరును, అది ఎలా టీటీడీకి ఉపయోగపడుతుంది అనే విషయాలన్నీ కూడా కనుక్కొనున్నారు. ఆ తర్వాత తిరుమలలో టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఒకటి నూతనంగా ఏర్పాటు చేసింది. ఆ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను కూడా FSSAI సంయుక్తంగా ఏర్పాటు చేశారు. దీన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీతో అనుసంధానం చేశారు కాబట్టి దాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం నేరుగా అతిథి గృహానికి చేరుకొని ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయితే అవుతారు. అయితే భారీ ఎత్తున ఆయన కోసం తిరుపతి నుంచి కానీ ఇటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి కూడా టీటీడీ అధికారులు, ఇటు జిల్లా యంత్రాంగంతో కూడా ఆయన సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఇవాళ పూర్తిగా స్వామివారి దర్శనానికి కేటాయించి ఉదయం 6:30కే తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకొని మూల విరాట్ను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు కూడా సమర్పించారు. మొత్తం మీద తిరుమల పర్యటన అన్నది 11:30 వరకు అయితే కొనసాగుతుంది. ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో అయితే సీఎం పాల్గొంటున్నారు. సంధ్య. రైట్ శ్రీనివాస్.